సో ఇవాళ రాడిసన్ బ్లూలో అయితే మనకి టీమ్ లంచ్ ఉంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను. బేసిక్గా నా గురించి తెలియదు, మీరే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో ఒక కంపెనీలో. సో నేను వర్క్ చేస్తున్న కంపెనీ కంప్లీట్గా రిమోట్ అనమాట, ఆఫీస్కి వెళ్ళేది లేదు. సో కాబట్టి నేను డైలీ ఆఫీస్కి వెళ్ళడం అనేది జరగదు అనమాట. బేసిక్గా నా బేస్డ్ వచ్చేసి వైజాగ్. సో నేను అక్కడ ఉంటానన్నమాట. బెంగళూరులో ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఆఫీస్ విజిట్కి 4 డేస్కి అయితే వచ్చాను. సో ఈ 4 డేస్లో నేను డైలీ ఆఫీస్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఇయర్కి 2025కి నేను కంప్లీట్గా ఇది ఒకసారే వచ్చాను. ఆ తర్వాత కూడా మరి వస్తానో రానో కూడా తెలియదు అనమాట. మళ్ళీ 2026లోనే ఆఫీస్కి అయితే వస్తాను మోస్ట్లీ. సో జస్ట్ ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్లా ఉంటుందో ఒక్క డేనైతే నేను షూట్ చేయగలిగా 4 డేస్లో. సో దాన్ని అయితే ఈ వీడియోలో అయితే వ్లాగ్ కింద పెట్టాను. సో మన ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా నచ్చితే చెక్అవుట్ చేయండి ఒకసారి. నేను నా 4 ఇయర్స్గా డాక్యుమెంట్ చేస్తూనే ఉన్నాను. ఐటీలో నేను ఫ్రెషర్గా యాక్సెంచర్లో ఎలా జాయిన్ అయ్యాను, ఆ తర్వాత నేను ఎలా జాబ్స్ తెచ్చుకున్నాను, ఎలా స్విచ్ అయ్యాను, రైట్ నౌ ఏం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఇన్ మై ఛానల్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఆల్ మై ప్రీవియస్ వీడియోస్. అండ్ ఐ హ్యావ్ మై లగేజ్ ఆల్సో విత్ మీ. సో దాన్ని పెట్టాను రెడీగా. అండ్ అలాగే ప్యారల్గా వర్క్ కూడా స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇవాళ వర్క్ ఉంది ఫ్రైడే. అట్ ది సేమ్ టైం నాకు వీకెండ్ ప్లాన్స్ ఉన్నాయి. ఐ మే నాట్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ మండే అనమాట. ఐ మైట్ గో టు సమ్వేర్. సో ఈ లోపు ఏంటంటే మరి వర్క్ అయితే చాలా ఉండిపోయింది. ఈ వీక్ అంతా ఏం చేయలేదు కొంచెం. సో అదైతే ఫినిష్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఏం చేయలేదని కాదు, కొంచెమే ఉంది. అది అయిపోతే ఐల్ బి ఫ్రీ అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇవాళ యానివర్సరీ లంచ్ ఉందన్నమాట ఆఫీస్లో. మా కంపెనీ పెట్టేసి ఇండియాలో 4 ఇయర్స్ అయింది. ఆ 4 ఇయర్స్కి మన ఇయర్లో నియరెస్ట్ మంత్ జూలైలో మీట్ అవుతున్నాము. బట్ యానివర్సరీ వచ్చేసి సెప్టెంబర్లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీట్ అవ్వచ్చు కదా ఈ లోపు మళ్ళీ, ఐ డోంట్ నో. బట్ జూలైలో అయితే యానివర్సరీ లంచ్ అయితే కండక్ట్ చేసేస్తున్నారు. సో దట్ మీన్స్ వీ మే నాట్ మీట్ అగైన్ ఇన్ దిస్ ఇయర్. సో అందరికీ ఈరోజు ఆఫీస్లో సెండ్ ఆఫ్ చెప్పాలి. రైట్ నో నేను ఎలక్ట్రానిక్ సిటీలో మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ నుంచి వీడియో షూటింగ్ పని మీద వేరే ఫ్రెండ్ కలవాలి. ఆ తర్వాత అక్కడ నుంచి ఆఫీస్ వాళ్ళు యానివర్సరీ లంచ్ ప్లాన్ చేశారనమాట. సో అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో మొత్తం ఫుల్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తిరిగే పని ఉంది. సో వర్క్ కూడా ఫినిష్ చేయాలి ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి దాన్ని కూడా పట్టుకున్నాను ఒక పక్కన. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా మనం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. సో పాయింట్ ఏంటంటే నన్ను పిక్ చేసుకోవడానికి ఫ్రెండ్ వస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు షూట్ ఫ్యూ వీడియోస్ రిలేటెడ్ టు అవర్ ప్రోడక్ట్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత దెన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై ఆఫీస్. సో వాడు అక్కడి నుంచి మళ్ళీ నన్ను డ్రాప్ చేస్తే ఐ విల్ హ్యావ్ టు పిక్ క్యాబ్ ఆర్ యూనో మా కొలీగ్ వస్తాడు పిక్ చేసుకోవడానికి. సో దెన్ వాళ్ళందరితో కలిపి దే ఆర్ కమింగ్ బై కార్ అనమాట. సో వాళ్ళతో జాయిన్ అయిపోతే దే విల్ టేక్ మీ టు రాడిసన్ బ్లూ. బెంగళూరు ఎప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది నాకు, ఎందుకంటే హైదరాబాద్ నేను ఫిగర్ అవుట్ చేశాను ఎక్కడ ఏముంది అనేసి. బట్ బెంగళూరు అంతా కూడా నాకు మిక్స్డ్ ఫ్రూట్ లాగా మొత్తం ఒక వెబ్లా కనిపిస్తుంది అనమాట. ఎక్కడ ఏముందో నాకు అర్థం కాదు. ముందర నిరిదాన కాడబేషనల్లి. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2కి అయితే వెళ్ళబోతున్నాం. ర్యాపిడో పట్టుకొని ఇక్కడి వరకు వచ్చామన్నమాట. సో ఈరోజు మన ఫ్రెండ్తో చిన్న పని ఉంది. మహానుభావుడు చాలా రోజులకైతే వీడియో రికార్డ్ చేద్దాము అన్నాడు. సో మొత్తానికి వచ్చిన 4 రోజులకి లాస్ట్ డే అయితే పికప్ చేసుకున్నాడు. Come forward. This is our application called Promptent and the script is getting generated. మా కోర్ ప్రోడక్ట్. దీన్ని మేము ఏం చేస్తామంటే సూన్ ఫ్యూచర్లో. సో ఇదన్నమాట. నేను బెంగళూరు ట్రిప్కి వచ్చినప్పుడు షూటింగ్ అయితే అయిపోయింది. నౌ వీఆర్ స్టార్టింగ్ బ్యాక్ టు ఆఫీస్. సో సంతోష్ నన్ను అక్కడ వేర్ హీ కలెక్టెడ్ మీ అక్కడ M5 మాల్. సో M5 సిటీ మాల్ దగ్గర నన్ను వదిలేస్తే దెన్ ఐ విల్ క్యాచ్ అప్ విత్ మై కొలీగ్స్. సో వి విల్ గో బై కార్. రాడిసన్ బ్లూకి వెళ్ళాలి ఇప్పుడు సంతోష్ నన్ను మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి కొలీగ్స్తో వెళ్ళిపోతా. ఇప్పుడు నా లగేజ్ వీళ్ళ కార్లో పెట్టేసి పైకి వెళ్ళి కొలీగ్స్ అందరికీ హాయ్ చెప్పి ఫుడ్ తిని మళ్ళీ సెండ్ ఆఫ్ చెప్పేసి అక్కడ నుంచి నేను బయలుదేరిపోయి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాలన్నమాట. సో లంచ్ అయిపోయింది. కొలీగ్స్ అందరికీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం బాయ్ అని చెప్పేశాను. అండ్ అలాగే అందరూ సెండ్ ఆఫ్స్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు.
సో నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇల్లు హెబ్బెల్లో ఉంది, అక్కడికి వెళ్ళాలి. లక్కీలీ నా మేనేజర్ అటే వెళ్తున్నారు. సో ఆయన యశ్వంత్పూర్ దగ్గర నన్ను డ్రాప్ చేశారు. అక్కడ నుంచి నేను మళ్ళీ బస్ పట్టుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో బస్ దిగి ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడో పెట్టుకున్నాను. సో ఇక్కడ ర్యాపిడో ఎక్కేటప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ 1% ఉంది. బట్ ఇంటికి కూడా డైరెక్ట్గా వెళ్ళలేదన్నమాట. ర్యాపిడో వాళ్ళు నన్ను రాంగ్ లొకేషన్లో డ్రాప్ చేశారు ఆటో. సో అక్కడి నుంచి అన్నయ్యని పట్టుకొని ఎలాగో ఫోన్ చేసి మొత్తానికి లొకేషన్కి రప్పించుకొని ఆయన నన్ను బైక్ మీద మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాడు. అంటే హోటల్లో 3 o'clock స్టార్ట్ అవుతే ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అయింది. యూ కెన్ ఇమాజిన్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ట్రావెల్ ఇన్ బెంగళూరు. దెన్ సడన్ ప్లాన్ అనుకోకుండా గోవాకి వెళ్ళామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్.